ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారు వాటిని ఆపే వరకు నేను నిద్రపోను, మంచినీళ్లు తాగను, అవసరమైతే ఆమర నిరాహార దీక్ష చేస్తాను అంటూ కొండ బద్దలు కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నారనుకోవాలంటారు? అతను అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు ఎంతోమంది డాక్టర్లు అయ్యి ఉండరు. మీరు పూర్తి చేయకుండా 20% 30% పనులు అవి కూడా కేంద్రం ఇచ్చిన నిధులతో పూర్తి చేసి మీరు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఏదో హడావుడి చేయటం, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి తప్పనిచ్చి అతను చేసిందల్లా ఏమీ లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే 20% 30% పనులు పూర్తి చేసి దాంట్లో కూడా కమిషన్లు కక్కుర్తి పడిన వ్యక్తి ఇవాళ రోజున ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పలేదే. పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. పీపీపీ మోడల్లో డెవలప్ పీపీపీ అనే అర్థం కూడా తెలియని ఈ నాయకులకి ఇంకేం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. పీపీపీ అంటే కొత్త అర్థం చెబుతున్నారు వైసీపీ వాళ్ళు. పీక్కోండి, పంచుకోండి, తర్వాత పాతుకోండి జెండాలు అని చెప్పి కొత్త అర్థం చెబుతున్నారు కదా. అంటే వాళ్ళు చేసింది అదేనేమో. పీపీపీ అంటే వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు అదే పని అనుకుంటా. అందుకే వాళ్ళకి అవి గుర్తొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కళాశాలన్నీ తొందరగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో వస్తే ఎంతోమంది డాక్టర్లు వస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. పేద ప్రజలు వాళ్ళకి తొందరగా కళాశాలన్నీ అందుబాటులోకి వస్తాయి అని వాళ్ళు పీపీపీ మోడల్ డెవలప్ చేసి సీట్లు అమ్ముకుంటానికి కాదే. సీట్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు కదా. మీకు ఎగ్జామ్లో సెంటర్లో దాన్ని రికమెండ్ చేసి వాళ్ళు పంపించి ఇన్ని మెడికల్ కాలేజీ ఇన్ని సీట్లని ఆ అవగాహన కూడా లేకుండా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి చేయటం. సరే, ఇదంతా ఓకే, బాగానే ఉందండి. ఆయన పోరాటం చేస్తా అన్నాడు, బాగానే ఉంది. అసలు రచ్చబండ పెట్టి రాష్ట్రాన్ని రగిలిస్తాను, రాష్ట్రంలో ఆవేశాన్ని ఒక్కొక్కరిని పరిగెత్తిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మాత్రం కార్యకర్తలను వదిలేసి లండన్ ఎందుకు వెళ్ళాడంటారు? అసలు లండన్ ఎందుకు వెళ్తున్నాడు ఆయన? అతను ఏదైతే ఉందో ఈ కేసులు ఇవన్నీ పక్కన పట్టించడానికి కోసం లండన్ పర్యటన పెట్టుకున్నారు. కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు, అమాయకుల కార్యకర్తలు బలైపోతున్నారు. నిజంగా మీరు కానీ కేసులు వెళ్ళి కోర్టుకి హాజరయ్యి సమాజం 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను రాలేను అని మీరు బెయిల్ మీద ఉండి చేశారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా కోర్టుకు వెళ్లకుండా పక్కదావాలు పట్టించడానికి ప్రజలను మోసం చేస్తారు. మీరు ఈ ప్రజలు కానీ వాళ్ళు కానీ అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే రెచ్చగొట్టి మీరు అనవసరంగా మీరు అతని ట్రాప్లో పడ్డారో మళ్ళీ మీరు బాధలు పడతారు. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల మైండ్ గేమ్. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దాన్ని ప్రజల్లో పక్కదోవ పట్టించాలి అని అతను ఏదో ఒకటి రచ్చబండ అంటున్నారు. రచ్చబండ ఏం సృష్టించాలి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తే ఈజీ ఉండదు అని వాళ్ళ ఆలోచన. కొంతమంది వాళ్ళలో 2-3 నాయకులే ఉన్నారు. వాళ్ళే తప్పనిచ్చి మిగతా వాళ్ళందరూ వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళ ముగ్గురు కూడా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళు ఎందుకు పోలీసులు అని వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళని. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు మంచి మార్కులు కొట్టడానికి వాళ్ళు ఏదేదో పోలీసుల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ ఎట్లా పోతే మాట్లాడతాం. పోలీసులు కూడా సహనంగా పాపం వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో కోర్టు కూడా మనం చెప్పింది, నువ్వు లండన్ పర్యటన పూర్తి చేసుకొని వచ్చి నువ్వు మాకు లొంగిపోవాలని చెబుతున్నారు. అని నువ్వు ఇప్పటికైనా కోర్టుకు వెళ్ళి నువ్వు అవినీతి చేశావు కాబట్టి నువ్వు ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, నువ్వు అవినీతి చేయకపోతే ఇది నేను చేయలేదు నిరూపించుకొని స్వచ్ఛమైన నాయకులు బయటికి రా. ప్రజలు అప్పుడు ఆస్వాదిస్తారు. నీకు అసలు 11 సీట్లు ఇచ్చారు, ప్రజలు నిన్ను తిరస్కరించారు, ఇంక జన్మలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు. మరి రచ్చబండ ప్రోగ్రాం సంగతి ఏంటంటారు? రచ్చబండ అంటున్నారు, కోటి సంతకాలు సేకరణ అంటున్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి కోటి సంతకాలు సమర్పించి ప్రైవేటు పరం కాకుండా ఆపుతాను, అవసరమైతే నేనే అడ్డంగా పూనుకుంటాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. పెట్టించమనండి, కోటి సంతకాలు పెట్టిస్తారు, అన్ని దొంగ సంతకాలు పెడతారు, ప్రజలు తేలుస్తారు కదా. అలాగేం కర్మండి, పెట్టిస్తామని చెబుతున్నారు కదా. తెలియాలి కదా, కోటి సంతకాలు పెట్టడంలో టెంట్లు వేయాలి, ప్రజలు స్వతంత్రంగా వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు ఏం లేదండి, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నేస్తుంది, ఇంకా మనకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు కనపడట్లేదు. ఈ విధంగా వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడానికి జగన్ ఎత్తుగడ వేసాడు తప్పనించి అతనికి కూడా తెలుసు. ఈ ఉన్న నాయకులు కూడా పోకుండా ఉండటాని కోసం ఈ కోటి సంతకాలు రచ్చబండలని చేస్తున్నాడు. ఏదో మొక్కుబడిగా వస్తాడు, ఒక వారంలో చేసి వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చుంటాడు. అతను తప్పనించి ఇక్కడ ప్రజల నిజంగా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడలేదు, నేను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, నాకు అది ఇవ్వలేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగానే వెళ్ళి ఇగో నువ్వు మైక్ ఎంతసేపు ఇస్తే ఏముంది, నువ్వు నిజంగా మైక్ 5 నిమిషాలు ఇచ్చినా కూడా నిజమైన సమస్య మీద పోరాడితే ప్రజలు నేను ఆశ్రయిస్తారు, నీకు మెచ్చుకుంటారు. నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ఏదో వంకతో తప్పించుకోవటం, ప్రజల్ని
ఇవి ఇబ్బంది పెట్టే పనే తప్ప నుంచి నువ్వు ప్రజల గురించి ఆలోచించే పనే లేదు. నీ సొంత లాభం కోసమే నువ్వు ఉంటావు, ప్రజల కోసం ప్రజల తరపున ఎప్పుడూ ఉండవు. నేను ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే పెరిగాను. ఈసారి ప్రజల కోసం ఆమర నిరాహార దీక్ష అయినా చేస్తాను, లేదైతే రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి అయినా సరే చైతన్యం రగిలిస్తాను ప్రజల్లో అంటున్నాడు కదా. ప్రజల వాళ్ళని రగిలేయటం కాదు, వాళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అరాచక శక్తులు, వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక లాండా సృష్టించి చేయాలని చూస్తున్నాడు. పాదయాత్ర చేస్తే చేసుకోమనండి, ఏమైంది? చేసుకునే హక్కు భారతదేశంలో ఎవరికైనా ఉంది. దాని తగ్గ పోలీసు పోరాటం ఇస్తారు. నీలాగా పాదయాత్ర చేసే లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే ఎన్ని అడ్డంగా సృష్టించావో ప్రజలందరూ చూశారు. నీకు ఆ విధంగా కూటమి ప్రభుత్వం చేయదు. నిన్ను హాయిగా తిరగనిచ్చిద్ది, నువ్వు నిహారదీక్ష చేసుకో, ఏం పర్వాలా, సెక్యూరిటీ చేపిస్తారు. నువ్వు ఎన్ని చేసుకున్నా ప్రజలు నమ్మరు, నేను తిరస్కరించేశారు నిన్ను. ఇంకా ప్రజలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క దాని మీద తెలుసు వాళ్ళకి. ఈ తాప వస్తే ఇంక మమ్మల్ని కూడా అమ్మేస్తాడని భయంతో ప్రజలు ఉన్నారు. అందుకే నేను 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ తాప అవి కూడా ఉండవు. ప్రజలు నిన్ను బాగానే వాచ్ చేస్తున్నారు. నువ్వేం ప్రజల్ని పట్టించుకోని తెలుసు. ప్రజలు నీ తరపున ఉండరని మాకు బాగా నమ్మకం ఉంది. ప్రజలు ఆల్రెడీ నా తరపున ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతమైంది అని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చాలా ఘనంగా ప్రకటించారు కదా. అందరికి పాదాభివందనాలు చేస్తున్నానని కూడా చెబుతున్నాడు కదా. సోషల్ మీడియాలో ఇవన్నీ చూసాం, ఎంతమంది వచ్చారో నిజంగా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏదో హడావుడి చేస్తుంది తప్పనిచ్చి ఏం లేదు. ప్రజలు నిజం స్వతంత్రంగా ఆడొచ్చారు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు తప్పనిచ్చి. నిజంగా మీకు అంత ఆదరణ ఉంటే మన అంత ఘోరంగా ఎందుకు దెబ్బతింటారు మీరు? ప్రజలు మిమ్మల్ని ఘోరంగా మిమ్మల్ని పనికిరారు, మీరు ప్రతిపక్షం కూడా పనికిరారని డిసైడ్ చేశారు ఇంక ప్రజలు. ఇంక నువ్వు ఏ విధంగా నువ్వు ఇంకా ఎందుకు నువ్వు ఇంకా ఏ విధంగా వస్తావు? నువ్వు ప్రజల్లో నీ విశ్వాసం కోల్పోయావు. నువ్వు ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయినవాడు ఇంక నువ్వు మెలకొని ఉంటావు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి బారికేడ్లు అడ్డం పెట్టినా, వందలాది మంది వేలాది మంది పోలీసులను అడ్డం పెట్టినా సరే వైజాగ్ పర్యటన జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాడు అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా చెబుతున్న వాదన. మరి ఇవాళ పొద్దుటి నుంచి గుడివాడ అమర్నాథ్ పదే చెబుతున్నాడు, మీరు బారికేడ్లు పెట్టామని ఆపగలిగారా మమ్మల్ని అంటున్నాడు కదా. వాళ్ళ నాయకులు వచ్చి 10 మంది బార్కెట్లు పీకేసేది మాత్రాన బార్కెట్లు పీకేసి వెళ్ళాము అంటే ఇలా చెప్పాక వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని చదువు. రాష్ట్ర ప్రజలు ఏమీ ఇబ్బంది పడట్లేదు. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడితే నీ టైంలో ఇబ్బంది పడ్డారు. అది ఏ విధంగా ఓటు రూపంలో చూపించారో ప్రజలు నీకు తెలుసు. అది వాళ్ళు ఏంటంటే ప్రజల మైండ్ని ఈ కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మంచి పేరు వస్తుంది. ఈ పేరు రాకూడదు, వీళ్ళకి ప్రజల యొక్క కన్ఫ్యూజ్ చేయాలి అనే దాని మీదే ఉన్నారు తప్పనిచ్చి వాళ్ళు. నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా నువ్వు తల్ల కింద వేసినా నువ్వు ఇంకా ముఖ్యమంత్రి కాలేవు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో గద్దెనెక్కకుండా చూసుకునే బాధ్యత నాది అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఈసారి నేను అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే టెండర్లు వేసారో ఆ టెండర్లన్నీ రద్దు చేసి అందరినీ కోర్టుకి ఇరుస్తా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ వసూలు చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. అతను చెప్పేది ఏంటండి అంటే ఇప్పుడు అతను వచ్చేసినట్టు టెండర్లన్నీ క్యాన్సిల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అసలు ఇంక రావడానికి అవకాశం లేదు. ప్రజలు డెవలప్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. ప్రజలను బాగు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజల్ని ఇంకా అనగదొక్కాలనేది ఆయన ఆలోచన. చంద్రబాబు నాయుడు ప్రజల్ని, పేద ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని ఆదుకొని పైకి తీసుకురావాలని చూస్తున్నారు. అది నచ్చగా ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు.